కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే డైనస్ గ్లోబల్ ఫౌండెడ్ ఇన్ జనవరి 2023 2023లో మన కంపెనీ స్థాపించడం జరిగింది. దాదాపుగా మెంబర్షిప్ ఇప్పటికీ వరల్డ్ వైడ్ గా 2,10,000 ప్లస్ లోనే ఉంది. మన కంపెనీ సిఇఓ గారు హ్యారిటీ గారు కమిట్మెంట్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అందించడమే మన కంపెనీ కమిట్మెంట్. ఇప్పటికీ పేఅవుట్స్ వచ్చేసి ఓవరాల్ గా 22 మిలియన్ USDలు అందించడం జరిగింది. ఆపరేటింగ్ ఇన్ 60+ కంట్రీస్. మన కంపెనీ అనేది ఇప్పటికీ 60 కంట్రీస్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఒకసారి మనం చూసినట్లయితే కంపెనీకి మెయిన్ ఆయుపట్టు ఏంటంటే కంపెనీకి ఓన్ హెడ్ క్వార్టర్ ఉండాలి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఉండాలి. మన కంపెనీ మలేషియా హెడ్ క్వార్టర్ గా ఉంది, అలాగే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మనకు అందించడం జరిగింది. నెక్స్ట్, డైనస్ గ్లోబల్ హ్యాస్ ఎక్స్పెండెడ్ టు అవర్ 60 కంట్రీస్ అండ్ కంటిన్యూ టు గ్రో రిపీటెడ్లీ. అంటే దాదాపుగా అన్ని కంట్రీస్ లో 60 కంట్రీస్ లో మన కంపెనీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. నెక్స్ట్, డైనస్ గ్లోబల్ రికగ్నైజేషన్స్. అంటే మన కంపెనీ ప్రతి 6 నెలలకు ఒకసారి గ్లోబల్ వైడ్ గా మనకి మీటింగ్స్ జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా మన కంపెనీ యొక్క రికగ్నైజేషన్సే. అందులో భాగంగా మన అప్లైనర్స్ ఉన్నటువంటి శివ గారు, జయరాజ్ గారు, కంపెనీ ఎండి గారు, వీళ్ళంతా కూడా ఈ మీటింగ్స్ అటెండ్ అవ్వడం జరిగింది. కంపెనీ యొక్క సిఇఓ గారిని కలవటం జరిగింది. నెక్స్ట్, మన కంపెనీ యొక్క టీమ్ అన్నమాట ఈ 7 మెంబర్స్. మీట్ అవర్ టీమ్ డైనస్ గ్లోబల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అన్నమాట వీరిలో డాక్టర్ రాజ్ గారు మెడికల్ డైరెక్టర్ గా ఉన్నారు. కోచ్ డిమాన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఉన్నారు. చార్లెస్ చీమా చీఫ్ స్టాటిస్టిక్ ఆఫీసర్ గా ఉన్నారు. కోచ్ ఆది బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఉన్నారు. హ్యారిటీ గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. నికోలా చాయ్ ఆపరేషన్స్ డైరెక్టర్. సిమోనోయ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గా ఈ 7 మెంబర్స్ మన కంపెనీని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. నెక్స్ట్, ఒకసారి మన కంపెనీ సిఇఓ గారి గురించి తెలుసుకుందామండి. హ్యారిటీ గారు సక్సెస్ఫుల్ ఫౌండెడ్ మోర్ దాన్ 10 కంపెనీస్ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్. సక్సెస్ఫుల్ గా ఒక 10 కంపెనీస్ ని ఓన్ గా సక్సెస్ఫుల్ గా రన్ చేయడం జరిగింది. సారు ఈజ్ ఏ వెంచర్ క్యాపిటలిస్ట్ హూ కన్సల్టెంట్లీ reinvest profit in new startup to scale them globally. Has coached and motivated thousands of people in his more than 20 years of team building and MLM experience. సార్ కి దాదాపుగా ఈ MLM లో 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే కొన్ని వేల మందిని మోటివేట్ చేసిన వ్యక్తి మన సిఇఓ గారు. ఒక కోచ్ గా ఎంతో మందికి తన అనుభవాన్ని తెలిపినటువంటి సిఇఓ గారు. నెక్స్ట్, సిమోన్ ఓయ్ జిఎం అండ్ డైరెక్టర్ డైనస్ ఇండియా. సర్టిఫైడ్ అండ్ లైసెన్స్డ్ ఫార్మాసిస్ట్, కరెంట్లీ రన్నింగ్ ఏ సక్సెస్ఫుల్ కాంపౌండింగ్ ఫార్మాసిటికల్. Our 10 years of experience in network marketing industry. Trainer and invited speaker for many network marketing companies. ట్రైనర్ గా, స్పీకర్ గా ఎన్నో రకాల కంపెనీలకి సార్ వర్క్ చేయడం జరిగింది. నెక్స్ట్, మిస్టర్ ఆర్ జయరాజ్ మేనేజింగ్ డైరెక్టర్ డైనస్ ఇండియా. మన ఇండియాకి మేనేజింగ్ డైరెక్టర్ జయరాజ్ గారు. సార్ వచ్చేసి న్యూట్రోపతి అండ్ నేటివ్ థెరపిస్ట్ ప్రాక్టీషనర్ సారు. ఫౌండర్ ఫర్ న్యాచురల్ థెరపీ వెల్నెస్ సెంటర్స్. ఎన్నో వెల్నెస్ సెంటర్లు స్థాపించడం జరిగింది. అవర్ 14 years of experience నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. నెట్వర్క్ మార్కెటింగ్ లో 14 సంవత్సరాల అనుభవం ఉంది సార్కి.
mounted many health and wealth awareness program in internationally. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో రకాల హెల్త్ అండ్ వెల్త్ కు సంబంధించి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్. డైనస్ గ్లోబల్ అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ చూసుకున్నట్లయితే ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ వారెంట్ క్రాస్ బోర్డర్ బిజినెస్ కంట్రిబ్యూషన్ 2023లో మనకి అవార్డు రావడం జరిగింది. స్టేవీ అవార్డు సిల్వర్ 2024లో రావడం జరిగింది. ఆసియా పసిఫిక్ ఎంటర్ప్రైజ్ అవార్డు 2024లో రావడం జరిగింది. స్టేవీ అవార్డు గోల్డ్ 2024లో మనకి అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ ఎంటర్ప్రినర్ అవార్డ్స్ 2025. నెక్స్ట్ అన్ని కంట్రీస్ లో మలేషియా, ఇండోనేషియా, యుఎస్ఏ, స్విట్జర్లాండ్, తాంజానియా, నైజీరియా, థాయిలాండ్, ఘానా, జంబా, కెమ్రోన్, ఫిలిప్పీన్స్ అంటే అన్ని రకాల కంట్రీస్ లో సర్టిఫైడ్ గా మన కంపెనీ రన్ అవడం జరిగింది. ఆ కంపెనీకి సంబంధించిన అన్ని రకాల సర్టిఫికేట్స్ ఇవి, అన్ని కంట్రీస్ సంబంధించిన సర్టిఫికేట్స్. నెక్స్ట్ మన ఇండియా కూడా డైనస్ ఇండియా ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీదుగా అన్ని రకాల సర్టిఫికెట్స్ తో FSSAI మన ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి FSSAI సర్టిఫికేట్ తో అలాగే పాన్ కార్డ్ తో మన ఇండియాలో కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. ఈ మంచి అవకాశం నాకు అందించినటువంటి SSS టీం సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ప్రొఫైల్ చెప్పారు సార్. సో ఒక మంచి ప్రొఫైల్ ఇచ్చారు మాకు, చాలా గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్కి మరి ఒక డిజిటల్ అప్లాస్ ఇవ్వాలి కదా మనం, ఇంత చక్కని ప్రొఫైల్ చెప్పినందుకు సార్కి అందరూ డిజిటల్ క్లాప్స్ ఇవ్వండి. ఎప్పుడైనా డిజిటల్ క్లాప్స్ ఇచ్చారంటే మీరు యాక్టివ్గా ఉన్నట్టు అర్థం అండి. సో అదే విధంగా చెప్పే వాళ్ళకు కూడా ఎనర్జీ అనేది వస్తుంది. సో డిజిటల్ క్లాప్స్ ఇవ్వండి. మీరు ఎప్పుడైతే డిజిటల్ క్లాప్స్ ఇస్తారో తిరిగి నేచర్ మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తుంది. సో మీకు పాజిటివ్ థింగ్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్, మీరవాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మన నెక్స్ట్ సెషన్లోకి మన కంపెనీ ప్రొఫైల్ ఎంత ముఖ్యమో, సో అదే విధంగా చూసుకుంటే మన బిజినెస్ ప్లాన్ ప్రొడక్ట్ కూడా అంతే ముఖ్యం. మరి మన ప్రొడక్ట్ అద్భుతమైన 6 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అప్కమింగ్ 7 ప్రొడక్ట్స్ కూడా రాబోతున్నాయి. సో మరి ఈ 6 రకాల ప్రొడక్ట్స్లో మనకు ఒక అద్భుతమైన ప్రొడక్ట్ డయాబెటిక్ ప్రోడక్ట్ ఏఎస్ గార్డ్ అండి. సో మరి ఏఎస్ గార్డ్ ప్రోడక్ట్ గురించి మనం ఒక గ్రేట్ లీడర్ ఇన్వైట్ చేసుకుందాం. సో రావు సునీల్ సార్, అందరం రావు సునీల్ సార్ని గ్రాండ్గా వెల్కమ్ చెప్దాం. రావు సునీల్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ ద జూమ్, కంటిన్యూ యువర్ సెషన్ సార్. రావు సునీల్ సార్కి ఒకసారి అందరు డిజిటల్ క్లాప్స్ ఇవ్వండి. సార్ని గ్రాండ్గా వెల్కమ్ చెప్పుకుందాం. ఓ టు సునీల్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది యాక్టివ్గా ఉన్నారండి, గ్రేట్ లీడర్స్, చెప్పే వాళ్ళకు బాగా ఎనర్జీ వస్తుంది. సార్ కంటిన్యూ యువర్ సెషన్ సార్. ఓకే సార్. సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ రౌత్ సునీల్. ఈరోజు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో అదే ఏస్ గార్డ్. వాట్ ఈస్ ఏస్ గార్డ్?
ఏస్ గార్డ్ ఏంటంటే ముఖ్యంగా మనకి ఇమ్యూన్ సిస్టంలోను షుగర్ కంట్రోల్ చేయడంలోను ఓవరాల్గా బాడీ యొక్క మన శరీరం యొక్క క్షేమం కోరే ఒక పవర్ఫుల్ హెల్త్ సప్లిమెంట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది యాంటీ ఆక్సిడెంట్ గాను మరియు రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్ కణాల ఉత్పత్తిలోను మరియు చనిపోయిన కణాలను రిపేర్ చేయడంలోను అది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఇది ఓవరాల్గా మన బాడీకి ఒక డిఫెన్స్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. సో దీని యొక్క ఏస్ గార్డ్ యొక్క బెనిఫిట్ మనం చూసుకున్నట్లయితే బూస్ట్ ద ఇమ్యూన్ సిస్టమ్. జనరల్ మనం చూసుకున్నట్లయితే సీజన్ టు సీజన్ మనం చేంజ్ అయ్యేసరికి, అంటే వింటర్ టు సమ్మర్, సమ్మర్ టు రైనీ సీజన్ ఇట్లా చేంజ్ అయ్యేసరికి జనరల్గా మనం కోల్డ్, కఫ్, ఫీవర్, హెడేక్ లాంటి మనం ఇష్యూస్ మనం చూస్తూ ఉంటాం జనరల్గా, పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ. సో ఇది ఏస్ గార్డ్ ఏం చేస్తుందంటే ఒక ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా స్లో ఏజింగ్ ప్రాసెస్ మన యొక్క ఇది వృద్ధాపత్యాలు పెరగకుండా ఇది ఏస్ గార్డ్ వర్క్ చేస్తుంది. ప్రమోట్ సెల్ రిపేర్ అండ్ రివైటలేషన్. సో దీనిలో ట్రిపుల్ స్టెమ్ సెల్ ఫార్ములా ఉంటుంది కాబట్టి కణాలను ఉత్పత్తి చేయడంలో, రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. షుగర్ కంట్రోల్, మన బాడీకి ఎంతైతే అవసరం ఉంటుందో ఆ షుగర్ ఆ లెవెల్లో ఉండడానికి ఏస్ గార్డ్ వర్క్ చేస్తుంది. అదేవిధంగా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లాగాను పనిచేస్తుంది. మన ఇంక్రీస్ లైఫ్ స్పాన్, మన జీవిత కాల పరిమితి పెంచడంలోనూ ఈ ఏస్ గార్డ్ అనేది ఎంతో సపోర్ట్ చేస్తుంది. సో దీనిలో ఈ ఏస్ గార్డ్లో ఏమేమి ఉంటాయి, ఏం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అదేవిధంగా ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్కి ఎటువంటి ఔషధ తత్వాలు అంటే మెడిసిన్ వాల్యూస్ ఏమున్నాయి మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ దీనిలో ట్రిపుల్ స్టెమ్ సెల్ ఫార్ములా ఉంటుంది. సో రొసెంటా ఏ విధంగా అయితే పైటో ప్లెసెంటాతో తయారు చేయబడిందో, ఏస్ గార్డ్ అనేది ట్రిపుల్ స్టెమ్ సెల్ ఫార్ములాతో తయారు చేయబడింది. సో రొసెంటా ఏ విధంగా అయితే కణాలను ఉత్పత్తి చేయడంలో పనిచేస్తుందో, రిపేర్ చేయడంలో, అదేవిధంగా ఈ ఏస్ గార్డ్లో కూడా ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ ఫార్ములా అటువంటి పంతనాన్ని కలిగి ఉంటుంది. సో దీనిలో ట్రిపుల్ స్టెమ్ సెల్లో ఏమేమి ఉంటాయి అనేది మనం చూసుకుందాం ఒకసారి. కాక్టస్ స్టెమ్ సెల్, పైన్బర్గ్ స్టెమ్ సెల్, సి బక్రూమ్ స్టెమ్ సెల్. ఈ యొక్క 3 ఫ్రూట్స్ యొక్క కలయికనే ట్రిపుల్ స్టెమ్ సెల్ అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్లాక్ ఎల్డర్బెరీ ఎక్స్ట్రాక్ట్, టైగర్ మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్, జిమ్నిమా ఎక్స్ట్రాక్ట్, వైట్ మల్బరీ ఎక్స్ట్రాక్ట్. సో ఈ యొక్క 5 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఇందులో పొందుపరచడం జరిగింది ఏస్ గార్డ్లో. సో ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ గురించి మనం ఇప్పుడు దాని యొక్క మెడిసినల్ వాల్యూస్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిపుల్ స్టెమ్ సెల్ ఫార్ములేషన్లో మనం ఒక 3 ఫ్రూట్స్ గురించి మనం తెలుసుకున్నాం. సో దీనిలో ఎటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. సో ప్రొటెక్ట్స్ డిఎన్ఏ రిపేర్. సో డిఎన్ఏ రిపేర్ చేసే, డిఎన్ఏ ఏ సైజులో ఉండాలని దాని యొక్క లెంత్ విషయంలో కానివ్వండి, టోటల్గా డిఎన్ఏ రిపేర్ చేయడంలో పనిచేస్తుంది. అదేవిధంగా మన బాడీ దానంతటా అదే రిపేర్ చేయగలగాలి జనరల్గా. సో మన సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత దాని యొక్క అటువంటి శక్తిని మనం కోల్పోతాం కాబట్టి మన బాడీ యొక్క పార్ట్స్ అది దానికదే రిపేర్ చేయడంలోనూ పనిచేస్తుంది. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ చేస్తుంది. సో ప్రీ రాడికల్స్ మన శరీరంలో ఏర్పడ్డప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ కావాల్సి ఉంటుంది. సో ఈ ప్రీ రాడికల్స్ని నిరోధించడంలో ఈ యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అదేవిధంగా షుగర్ మెటబాలిజం, మన శరీరంలో షుగర్ స్థాయిలు కంట్రోల్ చేయడంలోనూ ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ ఫార్ములా ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది. క్రానిక్ ఇన్ఫ్లమేషన్, మన శరీరంలో నొప్పులు కానివ్వండి, వాపులు కానివ్వండి, మనకు దీర్ఘకాలంగా వచ్చే నొప్పులు, వాపులను ఇది కంట్రోల్ చేస్తుంది, నిరోధిస్తుంది. స్కిన్ టాలరెన్స్, మనం సమ్మర్లో కానీ ఎండాకాలంలో మనం బయటకు వెళ్ళినప్పుడు సన్ స్ట్రోక్ మనకు చూస్తూ ఉంటాం. అంటే చర్మం కాలిపోవడం లాంటివి చూస్తూ ఉంటాం. సో ఇది స్కిన్ టాలరెన్స్ పెంచడంలో, సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడంలో ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బ్లాక్ ఎల్డర్బెరీ ఎక్స్ట్రాక్ట్ మనం చూసుకోవచ్చు. సో ఇది కూడా మంచి ఎక్స్ట్రాక్ట్ అని చెప్పుకోవచ్చు. బూస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ విటమిన్స్ ఉంటాయి ఇందులో. అదేవిధంగా ఇది కార్డియోవాస్కులర్ వెల్బీయింగ్లో పనిచేస్తుంది. అంటే గుండెకి సంబంధించిన సమస్యలు, రక్తనాళాలలో రక్త సరఫరా చేయడంలోను, గుండెకి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ ఇది బ్లాక్ ఎల్డర్బెరీ ఎక్స్ట్రాక్ట్ ఎంతగానో పనిచేస్తుంది.
సపోర్ట్ జాయింట్ అండ్ మజిల్ హెల్త్. మనకు జాయింట్లో మనం జాయింట్స్ పెయిన్ కానీ, మజిల్ హెల్త్ కానివ్వండి, ఇటువంటి మజిల్ సంబంధించి పెయిన్ కానీ ఇటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఇది క్లియర్ చేస్తుంది. అదేవిధంగా రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్ స్ట్రెస్, వాపులు కానివ్వండి, నొప్పులు కానివ్వండి మనం క్లియర్ చేస్తుంది. అదేవిధంగా మనకి ఏదైనా అవయవం ఇబ్బందులు ఉన్నప్పుడు మనం స్ట్రెస్కి గురవుతూ ఉంటాం, మానసిక ఒత్తిడికి మనం గురవుతూ ఉంటాం. సో ఇది స్ట్రెస్ను తొలగిస్తుంది. సో ఇది ఒక పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. అదేవిధంగా కోల్డ్, కఫ్, ఫ్లూ ఇటువంటి సిమ్టమ్స్, మన సీజనల్గా వచ్చే సిమ్టమ్స్ని చాలా వరకు తగ్గిస్తుంది. అదేవిధంగా కిడ్నీ హెల్త్, ఇది బ్లాక్ ఎల్డర్బరీ ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తుందంటే మనం ఇది మూత్రనాళాలకు సంబంధించిన సమస్యలు మనం చూస్తూ ఉంటాం. కిడ్నీ, యూరిన్లో మంట ఇటువంటి సమస్యలు మనం చూస్తూ ఉంటాం. సో ఇది చాలా సపోర్ట్ చేస్తుంది కిడ్నీ హెల్త్లో. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ టైగర్ మిల్క్ మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్, ట్రెడిషనలీ యూస్డ్ ఇన్ హెల్త్ టానిక్ సౌత్ ఈస్ట్ ఏషియా. సో సౌత్ ఏషియా కంట్రీస్లో ఇది ఒక టానిక్ లాగా యూజ్ చేస్తారు. మనం ఏదైతే లెమన్ జ్యూస్ ఇట్లా ఈ విధంగా అయితే మనం జ్యూస్ తాగుతుంటాం, సపరేట్గా ఈ టైగర్ మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్తో ఒక హెల్త్ టానిక్ లాగా వాళ్ళు వాడుతూ ఉంటారు. అదేవిధంగా ఆర్థరైటిస్, ఫీవర్లోనూ పనిచేస్తుంది. కీళ్ళ నొప్పులు మనం చూస్తూ ఉంటాం. సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత కీళ్ళ నొప్పులు మనకు చాలా ఉంటాయి. సో ఇటువంటి కీళ్ళ నొప్పులను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ప్రమోట్స్ వౌండ్ హీలింగ్, ఎయిడ్స్ డైజెషన్. కొంతమందికి నొప్పులు తొందర తగ్గవు, అది దీర్ఘకాలంగా ఎంత ఆయింట్మెంట్స్ పైనుంచి ఎన్ని లేపనాలు వేసినా కానీ ఈ గాయాలు అనేది తొందరగా మానవు. సో ఇది గాయాలు మానడంలోను, అక్కడ కణాలు ఉత్పత్తి చేయడంలో, తొందరగా గాయం మానిపోవడంలోను ఇది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. రిలీఫ్ ఫ్రమ్ కఫ్, ఆస్తమా, బ్రాంకైటిస్. సో జనరల్గా మనకి ఇది శ్వాస వ్యవస్థలో ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. మనం చూసుకున్నట్లయితే దగ్గు, ఆస్తమా, దమ్ము అని చెప్తా ఉంటాం, బ్రాంకైటిస్, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు మనం చాలా చూస్తూ ఉంటాం. కొంతమందికి గురుక, ఇటువంటి సమస్యలు చాలా ఉంటాయి. సో ఇది దీనిలో ఒక మంచి మెడిసిన్ వాల్యూస్ కారణంగా మనకు ఆస్తమా కానీ, బ్రాంకైటిస్, కఫ్ వంటి వాటిని మనము తీసేసుకోవడానికి చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. అదేవిధంగా ఎయిడ్స్ ఇన్ రికవరీ ఫ్రమ్ ఫుడ్ పాయిజనింగ్. మనం ఏదైనా తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోయినప్పుడు మనకి వామిటింగ్ కానీ, మోషన్స్ కానీ అవుతూ ఉంటాయి. అంటే అది మనం తీసుకున్న ఆహారం సరైన ఆహారం కాకపోయినట్లయితే బయట ఫుడ్ తీసుకున్నప్పుడు మనం వామిటింగ్ చేసుకున్నప్పుడు చాలా వీక్ అయిపోతూ ఉంటాం. సో ఇది ఒక సాచెట్ చింపి మనం ఒక గ్లాస్లో వాటర్లో వేసుకుని తాగినప్పుడు ఒక మంచి ఇన్స్టెంట్ రిలీఫ్ని మనం చూసుకోవచ్చు. అదేవిధంగా రెడ్యూస్ సిమ్టమ్స్ ఆఫ్ గ్యాస్ట్రిస్. సో జనరల్గా చాలామందికి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్య మనం చూస్తూ ఉంటాం. చాలామంది ఈనోస్ ఇవన్నీ వాడుతూ ఉంటారు కదా, దాని రిలీఫ్ కోసం అని చెప్పేసి. సో ఈ మనం ఒక సాచెట్ మనం తీసుకుని వాడడం వల్ల దీనిలో గ్యాస్ట్రిక్లో కూడా మంచి రిలీఫ్ మనం తీసుకోవచ్చు. మంచి డైజెస్టివ్ అవ్వడంలో కూడా ఈ టైగర్ మష్రూమ్ ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనం చూసుకున్నట్టయితే జిమ్నిమా ఎక్స్ట్రాక్ట్, రెడ్యూస్ షుగర్ కార్వింగ్. మన నాలుక పైన షుగర్ టేస్ట్ బడ్స్ ఉంటాయి. టేస్ట్ బడ్స్, షుగర్ కానీ, తీపి, చేదు ఇటువంటి టేస్ట్ బడ్స్ ఉంటాయి. సో షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు ఎవరికైనా ప్రతి ఒక్కరికి తీయటి వస్తువులు తినాలనే ఆశ కలుగుతుంది. సో ఈ జిమ్నిమా ఏం చేస్తుందంటే ఆ షుగర్ తీసుకోవాలనే ఆశను కంట్రోల్ చేస్తుంది. అంటే వాటిని తినాలనే ఆశ వారికి కలగదు జనరల్గా. ఇంక్రీజ్ ఇన్సులిన్ ప్రొటెక్షన్. సో ఈ జిమ్నిమా ఇన్సులిన్ని ప్రొడక్షన్ చేయడంలో ఎంతగానో దోహదపడుతుంది. దీనిలో ట్రిపుల్ స్టెమ్ సెల్ ఫార్ములా కారణంగా ఈ ఏస్ గార్డ్లో ఇన్సులిన్ కణాలను ఉత్పత్తి చేయడంలో కూడా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. అదేవిధంగా బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడంలోనూ ఏదైతే దాని స్థాయి ఎంత ఉండాలో ఆ స్థాయి ఉంచడంలో పనిచేస్తుంది. గుడ్ కొలెస్ట్రాల్ ఉంచుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేయడం వల్ల ఆటోమేటిక్గా మనము వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్, మనం ఇంతకుముందు చెప్తున్నట్లు వాపులు కానీ, నొప్పులు కానీ ఇది క్లియర్ చేస్తుంది. సో నెక్స్ట్ మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ చూసుకున్నట్లయితే వైట్ మల్బరీ ఎక్స్ట్రాక్ట్. సో ఇది కూడా షుగర్ పేషెంట్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఏదైతే మనం ఆహారం తీసుకున్న తర్వాత
అది ఒక మనకు ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది చిన్న ప్రేగులో. సో ఏదైతే షుగర్ కంటెంట్ ఉంటుందో ఆ షుగర్ కంటెంట్ బ్లడ్లోకి ఒక్కసారి లోడ్ అవ్వకుండా స్లో చేస్తుంది. అంటే షుగర్ పేషెంట్ వాళ్ళకు ఒక్కసారి బ్లడ్లో షుగర్ కలిసినప్పుడు అది ఒక లోడ్ అనేది పడుతుంది. ప్యాంక్రస్ పైన లోడు, బ్లడ్లో లోడ్ పడుతుంది. ఆ లోడ్ పడకుండా ఈ మల్బరీ ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తుంటే దాన్ని డిలే చేస్తుంది. డిలే చేయడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. రెడ్యూస్ కొలెస్ట్రాల్ లెవెల్స్. సో గుడ్ కొలెస్ట్రాల్ని ఉంచుతూ బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేయడంలో కూడా ఈ ఎక్స్ట్రాక్ట్ ఎంతగానో పనిచేస్తుంది. అదేవిధంగా సపోజ్ హార్ట్ హెల్త్, సో బ్లడ్ సర్క్యులేషన్లోను, తర్వాత రక్తనాళాలలోను, గుండెకి సంబంధించిన ప్రతి సమస్యను క్లియర్ చేయడంలో ఈ వైట్ మల్బరీ ఎక్స్ట్రాక్ట్ పనిచేస్తుంది. క్యాన్సర్ సెల్స్ గ్రోత్ అవ్వకుండా, సపోజ్ మనం క్యాన్సర్కి అటాక్ అయినప్పుడు ఏదైతే కణం చనిపోయినప్పుడు దానికి సపోర్ట్గా ఇంకో కణం చనిపోకుండా ఏదైతే ఉన్న డిసీజ్ అక్కడనే ఉంచుతూ మళ్ళీ ఆ క్యాన్సర్ కణాలు గ్రోత్ అవ్వకుండా ఇది స్టాప్ చేసే పనిలో ఉంటుంది. సో ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇది ప్రొవైడ్స్ యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా పనిచేస్తుంది. ఏదైతే ఫ్రీ రాడికల్స్ మన శరీరంలో నిరంతరం ఏర్పడుతూ ఉంటుంది, ఈ ఆక్సిడెంట్ ఏం చేస్తుందంటే ఫ్రీ రాడికల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా లివర్ ఫంక్షన్. లివర్ చాలా మందికి ఈ రోజుల్లో మనం పేపర్లు చూస్తూ ఉంటాం, ఫ్యాటీ లివర్ అయిందని చెప్పేసి లివర్ సంబంధించిన చాలా సమస్యలు ఉంటాయి, హెపటైటిస్ అని చెప్పేసి. సో ఈ వైట్ మల్బరీ ఎక్స్ట్రాక్ట్ లివర్ సంబంధించిన సమస్యలు రాకుండాను మంచి డైజెస్టివ్ సిస్టంలోను ఏదైతే విడుదల అవ్వాల్సిన జ్యూసెస్ కానీ దీనికి సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఏదైతే రిలీజ్ అవుతాయో అవి రిలీజ్ అవ్వడానికి పనిచేస్తుంది. ఎన్హాన్స్ లివర్ ఫంక్షన్, మంచి ఫంక్షన్కి లివర్ ఫంక్షన్ చేయడంలో ఇది వైట్ మల్బరీ ఎక్స్ట్రాక్ట్ వర్క్ చేస్తుంది. సో ఇది ఏ విధంగా తీసుకోవాలి? సో జనరల్గా 6 years పైన ఉన్న వాళ్ళు అడల్ట్, 6 years పైన ఉన్న పిల్లలతో పాటు అడల్ట్ కూడా తీసుకోవచ్చు. ఇది ఎవ్రీ డే ఆఫ్టర్నూన్ అన్నం తినేటప్పుడు గ్లాస్ వాటర్లో ఒక సాచెట్ చింపి మనం తీసుకోవచ్చు. సో షుగర్ అటాక్ అయిన వాళ్ళకి కొంతమందికి కిడ్నీ సమస్య ఉండొచ్చు. ఈ రెండు ఉన్నప్పుడు ఏస్ గడ్ ముందుకు ఇవ్వకుండా కిడ్నీ క్లియర్ చేయడానికి రొసెంటా ఇస్తూ ఆ కిడ్నీ సమస్య క్లియర్ అయిన తర్వాతనే ఏస్ గార్డ్ ఇస్తే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ కిడ్నీ సమస్య ఉన్నప్పుడు ఏస్ గార్డ్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే అతనికి యూరిన్ వెళ్ళే సమస్య ఎక్కువ అవుతుంది, ఎక్కువ సఫర్ అవుతూ ఉంటాడు. సో ఓన్లీ షుగర్ పేషెంట్ ఉన్నప్పుడు మనం ఇచ్చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ ఏస్ గార్డ్ షుగర్ ప్లస్ కిడ్నీ సమస్య ఉన్నప్పుడు కొంత ఈ రెండు కాంబినేషన్ ఇవ్వడం వల్ల మంచి సత్ఫలితాలను మనం చూసుకోవచ్చు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్ఎఫ్ఎస్ టీం సభ్యులందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ ఓవర్ టు లింగన్న సార్. Thank you, sir. Thank you so much. Thank you for your valuable product information, sir. See, please, అందరూ గోపి సార్కి డిజిటల్ క్లాస్ ఇస్తే నేను సార్ని ఇన్వైట్ చేస్తాను. డిజిటల్ క్లాస్ ఇవ్వండి గోపి సార్కి. ఒక స్పెషల్ టాపిక్ చెప్పబోతున్నారు. గోపి సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. ప్లీజ్ కమ్ ఆన్ ద జూమ్. Thank you, sir. Thank you so much. Session, sir. The great valuable. 1 minute, sir. క్లాప్ సరిపోవట్లేదు. లీడర్స్ మీరు ఎనర్జీగా ఉన్నారా, యాక్టివ్గా ఉండాలి. డీల్ విత్ కాన్ఫిడెన్స్ అంటున్నాం, మరి మనం కాన్ఫిడెన్స్గా ఉండాలి. అదేవిధంగా రీసెంట్గా స్మైల్ విత్ కాన్ఫిడెన్స్ అంటున్నాం టూత్పేస్ట్ ద్వారా. సో చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది టూత్పేస్ట్ కూడా. అందరూ ఒకసారి మీరు టేస్ట్ చేయాలి. సో మనం గోపి సార్ని కంటిన్యూషన్ చేయాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్ కంటిన్యూ సార్. Thank you, sir. Thank you so much అండి. గ్రేట్ వెల్కమ్ ఇచ్చారు. సో ఈరోజు నాకు మాట్లాడే అవకాశం కల్పించేందుకు మన ఎస్ఎఫ్ఎస్ టీమ్కి ఎంటైర్ మన పార్టిసిపేట్స్ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్ట్గా మన సెషన్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే అందరు కూడా వాల్యుబుల్ టైం కాబట్టి ఎవరు టైం వేస్ట్ చేసుకోవద్దు, మనం కూడా టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, సో ఈరోజు మనం ఉన్న ఇండస్ట్రీ ఏంటి అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. సార్ నో. సో ఈరోజు మనం మార్కెట్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మన మార్కెటింగ్ అంతా డిపెండ్ అయ్యేది ఎక్కడంటే సేల్స్ పైనే డిపెండ్ అవుతుంది.
సో చాలా మంది ఏమనుకుంటారంటే సేల్స్ అవ్వకుండా మార్కెటింగ్ చేద్దాము, లేదా మార్కెటింగ్ చేస్తూ సేల్స్ చేద్దాం అని చెప్పి డైనమోలో ఉంటారు. రెండు ఒకటే, కానీ రెండిటికి రిలేటెడ్గా ఉంటాయి. ఈరోజు చూడండి, సేల్స్ అనేది ఈరోజు మనం డైనస్ గ్లోబల్లో ఉన్నాము అంటే ఎవరో ఒకరు మనకి స్పాన్సర్ చేయడం బట్టి మనం అప్పుడు పర్చేస్ చేసాం కాబట్టి అక్కడ సేల్ అయింది. సేల్ అయినందుకు అతనికి కమిషన్ వచ్చింది. సో ఈ రోజు కూడా మనం ఉన్న పొజిషన్ ఏంటి, మనం ఎలా సేల్స్ చేయాలి, ఎలా సేల్స్ చేస్తే ఎలాంటి ఇన్కమ్స్ వస్తాయి, ఎలా సేల్స్ చేస్తే మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవచ్చు, అట్ ద సేమ్ టైం సేల్స్ చేస్తున్నప్పుడు ఛాలెంజెస్ ఎలా వస్తాయి అని చెప్పి జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ మాట్లాడతాను నేను కూడా. ఎందుకంటే ఎక్కువ టైం లేదు మనకు కూడా మాట్లాడుకోవడానికి, చాలా తక్కువ టైంలోనే స్వీట్ అండ్ షార్ట్గా క్లోజ్ చేస్తాను నేను. సో ఈరోజు మనం సేల్స్ చేయాలంటే ఖచ్చితంగా ముందు మన మైండ్ సెట్ చాలా పాజిటివ్ అవేర్నెస్తో ఉండాలండి. ఎందుకంటే మనం ఉన్న ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఈ ఇండస్ట్రీ మనం ఉన్న ఈ ఇండస్ట్రీ మన ఇంటి ముందు కానీ, మన ఇంట్లో కానీ, మన ఫ్యామిలీ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన అన్నదమ్ములు కానీ, మన తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా ఈ ఇండస్ట్రీని ఎంచుకొని ఉండకపోవచ్చు. సో ఎందుకు ఈ ఇండస్ట్రీ ఎంచుకోవచ్చు అంటే దీని గురించి వాళ్ళకి ప్రాపర్గా గైడ్లైన్స్ తెలియక. ఈరోజు మనం ఉన్న ఇండస్ట్రీ ఏదైతే ఉందో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కంప్లీట్గా సేల్స్ మీద డిపెండ్ అవుతుంది మార్కెటింగ్ అనేది. సో మనం ఈ సేల్స్ ఎలా చేయాలి ఏంటని మనం చూస్తే చాలామంది మనం మార్కెట్ చేస్తున్నప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. దీనికి సేల్స్ తీసుకురావడం కోసం ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. ఈరోజు మీరు కొంతమంది చెప్పారు, ప్లాన్ చెప్పుంటారు. అట్ ద సేమ్ టైం కొంతమంది ప్రొడక్ట్ పరంగా చెప్పుంటారు. ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు చెప్పేటప్పుడే? ఫోన్ చేసి సార్ 1 వీక్ అయిపోయింది కదా మనం ప్లాన్ విని, లేదా 1 వీక్ అయిపోయింది కదా మనం ప్రజెంటేషన్ చూసి ఫాలోఅప్ కోసం మీకు కాల్ చేస్తాను సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు. వాళ్ళు కామన్‌గా కొంతమంది ఫాలోఅప్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా కొంతమంది ఇరిటేట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. సో లాస్ట్ టైమ్ నేను విన్నప్పుడే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మళ్ళీ ఫాలోఅప్ అని చెప్తున్నారు. వదిలిపెట్టట్లేదా అన్న ఫీలింగ్‌లో క్రియేట్ అవుతూ ఉంటది. సో ఎప్పుడు కూడా మీరు ఒక కస్టమర్‌కి మీరు ప్లాన్ చెప్పినప్పుడు, లేదా కస్టమర్‌కి ప్రొడక్ట్ గురించి ప్రమోట్ చేసినప్పుడు, మీరు అతని దగ్గర నుంచి సేల్స్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా అతనికి ఫాలోఅప్ అనే పదం అతనికి చెప్పకూడదు మీరు. ఎప్పుడైతే నేను మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తాను సార్ అని చెప్పి అంటారో, ఇతను నా మీద ఏదో ఇన్‌కమ్ తీసుకుందాము, నా మీద ఏదో నాకేదో అంటకడదాము అన్న ఇంటెన్షన్‌తో ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడైనా మీరు ఫాలోఅప్ చేసే విధానం ఎలా ఉండాలి అంటే, అతను మీరు చెప్పేటప్పుడు ఈ ఫాలోఅప్ అనే పదం చెప్పకుండా, సార్ లాస్ట్ టైమ్ మనం బిజినెస్ ప్లాన్ విన్నాం గదా! లేదా లాస్ట్ టైమ్ మనం ప్రొడక్ట్ గురించి మాట్లాడుకున్నాం గదా! సో మరి ఆల్రెడీ చాలా ఫస్ట్ క్లాస్‌గా చాలా మంచిగా ముందుకెళ్తుంది బిజినెస్ కూడా. ప్రొడక్ట్ కూడా చాలా రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఉన్నాయి సార్. మీరు కూడా ఏదో లాస్ట్ టైమ్ మనం డిస్కస్ చేసినప్పుడు ఏదో ఇబ్బంది ఉందన్నారు గదా! జాయిన్ అవ్వడానికి. ఈ రోజు అంతా ఇబ్బందంతా సెట్ అయిపోయిందా సార్? అని చెప్పి అతను ముందు అతని ప్రాబ్లమ్ అతనితో మాట్లాడే కన్వర్జేషన్ చేసిన తర్వాత అప్పుడు మన ఆహ్, మనం ఏవైతే చెప్పాలనుకుంటున్నామో ఆ పదాన్ని ముందుకు తీసుకురావాలి. సో చాలామంది ఏం చెప్తారంటే ఫాలోఅప్ అని ముందుగా డైరెక్ట్‌గా చెప్పేస్తారు అతనికి. అతనికి ఎప్పుడైతే అతను నన్ను ఫాలోఅప్ చేస్తున్నాడు అని చెప్పి ఫీల్ అవుతారో, అప్పుడు ఇంకా అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఈరోజు మీరు చూడండి, మనం ఎవరం కూడా ఫాలోఅప్ చేయకుండా డైనర్స్ గ్లోబల్‌లో జాయిన్ అవ్వలేదు. ఈరోజు కొంతమంది డబ్బులు ఇచ్చి కూడా నా డబ్బులు నాకు ఇవ్వండి, వెనక్కి తిరిగి ఇచ్చేయండి అనే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. మేము ఫేస్ చేసాం. ఈరోజు ఫాలోఅప్ అనే పదం గోల్డెన్ వర్డ్స్ అండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఫాలోఅప్ అనేది మోస్ట్ ఎఫెక్టివ్ టూల్. ఈ టూల్ మీకు తెలియకపోతే సేల్స్ ఎక్కువ తీసుకురాలేరు. జాయినింగ్స్ ఎక్కువ తీసుకురాలేరు. జాయినింగ్స్ వచ్చినా వాళ్ళు ఎక్కువ స్టెబిలిటీగా, కన్సిస్టెన్సీగా బిజినెస్ చేయించలేకపోవచ్చు. సో ఫాలోఅప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కానీ మీరు ఫాలోఅప్ చేస్తున్నట్లు ఆ పదాన్ని ఆ ప్రాస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో అతనికి ఎప్పుడు కూడా మీరు చెప్పకూడదు. ఎప్పుడైతే మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తారో, ఫాలోఅప్ అని చెప్తారో, ఇక ఆటోమేటిక్‌గా అతను మిమ్మల్ని డీమోటివేట్ చేస్తాడు. అతను డీమోటివేట్ అవుతాడు. సో ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫాలోఅప్ కాల్ అనేది అతనికి చెప్పకుండా మీరు ఫాలోఅప్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఫాలోఅప్ చేస్తారో, ఈరోజు నన్ను శివ గారు 3 మంత్స్ ఫాలోఅప్ చేశారు. లింగన్న గారు నాకు 3 మంత్స్ ఫాలోఅప్ చేశారు. అట్ ద సేమ్ టైము మన సీతారామయ్య గారు, లేకపోతే ఇంకొకరు ఎక్స్ అనే పర్సన్, వై ఏ పర్సను ఆహ్, ఎవరైతే ఉన్నారో లింగన్న గారు, వీళ్ళందరూ కూడా వెంటనే వచ్చి డైనస్ గ్లోబ్‌లో జాయిన్ అయ్యేవాళ్ళేం కాదండి. వీళ్ళందరూ కొంత ఫాలోఅప్, కొంత టైం తీసుకొని, కొంత ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈరోజు ఇన్వాల్వ్ అయిన వ్యక్తులే. సో ఫాలోఅప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఇన్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ.
సో అట్ ది సేమ్ టైం నేను ఇక్కడ ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను. చాలా మంది బిజినెస్ చేసే ప్రమేయంలో కూడా ఏం చేస్తారంటే కనపడిన వెంటనే సేల్స్ తీసుకురావాలి. అసలు పలానా ఫ్రెండ్, ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు. ఒక 3 మంత్స్ తర్వాత, 2 మంత్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత కనిపించారనుకోండి. కనిపించిన తర్వాత హాయ్, హలో, ఎలా ఉన్నావు అని చెప్పకుండా, సరే బాగున్నాను అని చెప్పేసి, ఎలా ఉన్నారు అంటే, నేను బాగున్నాను మచ్చా, లేకపోతే బాగున్నాను అని చెప్పి కాన్వర్సేషన్ చేసిన తర్వాత వెంటనే నేను డైనస్ గ్లోబల్ చేస్తాను, ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ఇన్కమ్ ఎలా వస్తాయి, లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అని చెప్పి చెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకసారి ఈ వీడియో ప్లే చేస్తాను. ఒకసారి అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత లాస్ట్‌లో దీని గురించి నేను అడుగుతాను. ఒక్కసారి నాకు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఏంట్రా బ్యాంక్ కనవేద్దాం చూస్తున్నావా? సార్ వేర్ హ్యావింగ్ వెరీ ఫెంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ అవర్ బుక్స్ సార్. ఈ మధ్య మనం చూస్తుంటాం సార్, పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్. కానీ మా పుస్తకాలు చదివితే మీ పిల్లల IQ 0 నుంచి 150 దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. 3rd, 4th క్లాస్లోనే వాళ్ళు KBC, IITలో కూడా సెలెక్ట్ అవుతారు సార్. బుక్ కూడా ఫస్ట్ 1 వీక్లోనే మీకు ఇంటెలిజెన్స్ పెరుగుతున్న ఫీలింగ్ వస్తుంది సార్. ఫ్రెండ్స్ అందరూ హే ఏంట్రా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా కనిపిస్తున్నావు అని కమెంట్స్ కూడా పెడతారు సార్. 50 రూపీస్ డిస్కౌంట్ ఉంది సార్ ఇవాళ. 1 వీక్ లో మొత్తం నేర్చుకోవచ్చా? 3 to 4 డేస్లోనే భయంకరంగా ఇంటెలిజెన్స్ పెరిగిపోతుంది సార్. ఇదే బుక్ నువ్వు చదువుంటే ఈ బుక్ అమ్మాల్సిన పరిస్థితి నీకు వచ్చేది కాదుగా. ఓ నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది జాయిన్ అయిన వెంటనే లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అని చెప్పి కన్వర్సేషన్ చేస్తూ మాట్లాడుతూ చెప్తూ ఉంటారు. సో సేల్స్లో ఎప్పుడు కూడా వెంటనే చెప్పడం కోసం ప్రయత్నం చేయొద్దు. సేల్స్ ఖచ్చితంగా వస్తుంది, కానీ మీరు గ్యాప్ ఇవ్వకుండా అతనితో మాట్లాడి కన్వర్సేషన్ చేస్తూ ఉన్నారనుకోండి, చూసారుగా ఏం జరుగుతుందో. సో ఇది ఆల్రెడీ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఎలాగంటే మనం బిజినెస్లో 3 ఫీట్ చేస్తూ ఉంటాం. 3 ఫీట్ చేసినప్పుడు వెంటనే అతని ఇంటెన్షన్ కోసం, ఎగ్జైట్మెంట్ కోసం అడుగుతాను, 2 మాటలు అడుగుతూ ఉంటాడు. వెంటనే కూర్చోబెట్టి డైనస్ గ్లోబల్ కంపెనీ ప్లాన్ చెప్తారు, ప్రొఫైల్ చెప్తారు, ప్రొడక్ట్ చెప్తారు. ఎన్ని నిమిషాల్లో? 2 నిమిషాల్లో. 2 నిమిషాలండి. 2 నిమిషాల్లో డైనస్ గ్లోబల్ కంపెనీ చెప్తారు, డైనస్ గ్లోబల్ ప్రోడక్ట్ చెప్తారు, డైనస్ గ్లోబల్ కంపెనీ మార్కెటింగ్ ప్లాన్ చెప్తారు. ఎప్పుడు కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక వ్యక్తి మీకు పరిచయం అయినా, లేకపోతే ఒక వ్యక్తితో మీరు మాట్లాడాలనుకున్నా, ఒక వ్యక్తితో కన్వర్సేషన్ చేయాలి అన్నా, మీకు సేల్స్ ఎక్కువ రావాలి అన్నా కొంత టైం తీసుకోవాలి. సో ఎంత ఫాస్ట్గా మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారో అంతే ఫాస్ట్గా మీ సేల్స్ కూడా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలామంది 3 ఫీట్లు చేస్తూ ఉన్నారని చెప్పి నేను కూడా వింటూ ఉన్నాను. 3 ఫీట్ చేసే ప్రమేయంలో ఇలా చేయకూడదు, ఇలా చేస్తే రిజల్ట్ రాదు. మీరు సేల్స్ తీసుకురావాలంటే ఖచ్చితంగా కొంత టైం తీసుకోవాలి. మీ దగ్గర ఉంది డైనస్ గ్లోబల్ కంపెనీలో ఇన్కమ్ ఉంది, డైనస్ గ్లోబల్ కంపెనీ ప్రొడక్ట్ మంచిదే, డైనస్ గ్లోబల్ కంపెనీ ప్రొఫైల్ మంచిదే, కానీ అక్కడ ఎక్కడ ఎలా ఉపయోగించాలో అలాగే ఉపయోగించాలి. సో ఇక్కడ మీరు చాలామంది మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు ప్రొడక్ట్ కూడా చాలా హై కాస్ట్ సార్ అంటారు. హై కాస్ట్, ఎస్, డైనస్ గ్లోబల్ కంపెనీ ప్రొడక్ట్ హై కాస్టే. ఈరోజు అర్బనిజం 10,000 రూపాయలైనా కొనే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తులు ఉన్నారు. అర్బనిజం 10,000 రూపాయలైనా కొనే క్యాపబిలిటీ వ్యక్తులు ఉన్నారు. కానీ ఎవరిని చూస్ చేసుకుంటున్నారు, ఎలాంటి వ్యక్తులను చూస్ చేసుకుంటున్నారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఈరోజు ఐరన్ తీసుకొని మెల్ల వేసుకోలేరుగా. ఐరన్ కేజీ 100 రూపాయలే. ఐరన్ కేజీ 100 రూపాయలు. బంగారం కేజీ కేజీ కాదు, గ్రాముల్లో చూసుకుందాం. ఎందుకంటే బంగారాన్ని కేజీలో క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి బంగారం గ్రాము ఒక 20,000 అనుకుందాం. మీరు బంగారం మెల్ల వేసుకుంటారా, ఐరన్ మెల్ల వేసుకుంటారా? ఐరన్ చాలా చీప్ అండి. 100 రూపాయలకి ఐరన్ వస్తుంది. కేజీ ఐరన్ వేసుకున్నారు అనుకోండి, ఒక 10 కేజీలు ఐరన్ వేసుకున్నారు అనుకోండి, ఒళ్ళంతా నిండిపోతుంది. అలా అని చెప్పి ఐరన్ వేసుకోలేంగా మెల్లో. సో ఈరోజు చాలామంది మార్కెట్లో సేల్స్ చేసే ప్రమేయంలో, సార్ మన డైనస్ గ్లోబల్ కంపెనీ ప్రోడక్ట్ చాలా హై కాస్ట్లీ సార్ అంటారు. కాస్ట్లీ బస్, కానీ కాస్ట్లీ తగ్గట్టుగానే రిజల్ట్ ఉంటుంది. ఈరోజు డైనస్ గ్లోబల్ కంపెనీ 3 ఇయర్స్లో 60+ కంట్రీస్లో ఎస్టాబ్లిష్ అయింది. అట్ ద సేమ్ టైం ఈ 1 ఇయర్లో మన ఇండియాలో ఇంత సక్సెస్ఫుల్గా గ్రోత్ ఉంది. మన SFSలో ఈ 5 మంత్స్లోనే ఇంత సక్సెస్ఫుల్ రేషియో మెయింటైన్ చేయగలుగుతున్నాం. ఎలా అంటే ప్రోడక్ట్ వెరీ చీప్, అట్ ది సేమ్ టైం ప్రోడక్ట్ వెరీ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్. మీరు బంగారంని ఐరన్తో కంపేర్ చేసుకుంటే ఎంత వేరియేషన్ ఉంటుందో, అదర్ కంపెనీస్ని మన కంపెనీ ప్రోడక్ట్ని అంటే ఇంగ్రీడియంట్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే చాలా తక్కువ అనిపిస్తుంది, చాలా తక్కువ అనిపిస్తుంది. ఎందుకో ఈ మాట అన్నానంటే, మనం సేల్స్ చేసే ప్రమేయంలో చాలామంది మన అంటూ ఉండే పదం ఏంటంటే, చాలా ప్రొడక్ట్ హై కాస్ట్ సార్ అంటారు. హై కాస్టే, కానీ మీరు ఎప్పుడైతే ప్రొడక్ట్ పరంగా నేర్చుకొని, ప్రొడక్ట్ పరంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, దాని ఇంగ్రీడియంట్ ఏంటి, దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి, హబ్స్ అండి. హబ్స్ అంటే నాట్ ఈజీ. హబ్స్ తీసుకురంటే చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం.
డైనస్ గ్లోబల్ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని రూట్స్ నుంచి కలెక్ట్ చేసిన ఎక్స్ట్రాక్ట్స్. రూట్స్, కాయ తీసుకురావడం కాదు, ఫ్రూట్ తీసుకురావడం కాదు, ఫ్రూట్ క్రియేషన్ పార్ట్ ఎక్స్ట్రాక్ట్స్ తీసుకొస్తుంది కాబట్టి డైనస్ గ్లోబల్ కంపెనీ ప్రోడక్ట్ చాలా హై కాస్ట్లీ ప్రోడక్ట్. మీరు ఎంత ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తారో అంత ప్రోడక్ట్ కాస్ట్ తక్కువ అనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే ప్రోడక్ట్ హై కాస్ట్ అనుకుంటారో మీ దగ్గర ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, మీకు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు, మీకు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ రాదు అన్న విషయం ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు డిమోటివేట్ చేసుకుంటారు. ఎప్పుడైతే ప్రొడక్ట్ గురించి పర్ఫెక్ట్గా తెలుసుకుంటారో, ఈరోజు మీరు చెప్పండి, 2 చాక్లెట్లతో ఒక వ్యక్తి సన్నబడడం ఏంటి, 2 చాక్లెట్లతో బాడీ ఉన్న ఫ్యాట్ బర్న్ అవ్వడం ఏంటి, ఇది తెలియాలి. ఈ మైండ్ మనకు ఓపెన్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ మైండ్ మనకు ఓపెన్ అవుతుందో 100% మన ప్రోడక్ట్ చాలా తక్కువ కాస్ట్ అనిపిస్తుంది. చాలామంది ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే లాంచింగ్లో వెళ్ళబోతున్నాం, ఇది మనకు తెలియాలి, చాలా హై కాస్ట్ అంటారు, కానీ రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా, 3 ప్రోడక్ట్స్ ఏదన్నా 3 ప్రోడక్ట్స్ మీరు వాడండి, రిజల్ట్ రాకపోతే మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను ఓపెన్గా చెప్తాను. ఎందుకు చెప్తాను అన్నమాట, ఎందుకంటే దీని ఇంగ్రీడియంట్ వాల్యూ నాకు తెలుసు, ఈ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు, ఈ ప్రొడక్ట్ వాడితే రిజల్ట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో మీరు కూడా చాలామంది మార్కెట్లో వెళ్తున్నప్పుడు హై కాస్ట్ అంటారు, కానీ మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారో, ఆ రోజు మాత్రమే ప్రొడక్ట్ కాస్ట్ అనిపించదో, చాలా తక్కువ కాస్ట్ అనిపిస్తుంది. ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోవద్దండి. బంగారానికి ఐరన్కి కంపేర్ చేయగలమా? కంపేర్ చేయలేం. ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో ఆటోమేటిక్గా చాలా తక్కువ అనిపిస్తుంది, చాలా ఎక్కువ అనిపిస్తుంది. కంపేర్ చేయకూడదు, దేని వాల్యూ దానికే, బంగారం వాల్యూ బంగారంకే, ఐరన్ వాల్యూ ఐరన్కే. అలా అని చెప్పి బంగారం తీసుకొచ్చి ఇల్లు కట్టలేంగా, బంగారం తీసుకొచ్చి మేళ్ళ కట్టలేంగా, అలా అని చెప్పి ఐరన్ తీసుకొని మేళ్ళ చేసుకోలేం. సో రెండిటికి దేని వాల్యూ దానికి. డాక్టర్ గొప్ప, లాయర్ గొప్ప అంటే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళే గొప్ప. డాక్టర్ వచ్చి లాయర్ పని చేయడు, లాయర్ వెళ్ళి డాక్టర్ పని చేయలేడు. అలా అని చెప్పి అదర్ కంపెనీస్ ప్రొడక్ట్ మన కంపెనీస్ కంపేర్ చేయొద్దు. కంపేర్ చేశారు అంటే ఆ రోజు డిఫాల్ట్ అయినట్టు. మీరు కంపేర్ చేసి అవతల వ్యక్తి మీరు మాట్లాడుతున్నారా, దీని ఇంగ్రీడియంట్ గురించి మీరు మాట్లాడగలగాలి. ఎప్పుడైతే దీని ఇంగ్రీడియంట్ గురించి మీరు మాట్లాడగలరో అప్పుడు ఆటోమేటిక్గా కస్టమర్ మీ దగ్గర ప్రొడక్ట్ తీసుకుని ఇష్టపడతాడు. ఈరోజు ఒక వ్యక్తి నేను మీకు చూపిస్తాను. ఈ వ్యక్తి చాలా చిన్న వ్యక్తి ఏం కాదు, మన స్వాతంత్రం రావడానికి చాలా కీ రోల్ ప్లే చేసిన వ్యక్తే. మన గాంధీ గారు కూడా ఇతనికి చాలా బెస్ట్ ఏమంటారంటే, గాంధీ గారికి చాలా మోటివేటెడ్ పర్సన్ ఈ పర్సన్, పండిట్ మదన్ మోహన్. ఇతను ఒక హిందూ కాలేజ్ని కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు కూడా నేను ఇలా మాట్లాడుతానని చెప్పి అనుకోవద్దు, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ పరంగానే తీసుకుంది. ఇతను ఒక హిందూ కాలేజ్ కట్టాలని చెప్పి మైండ్లో అనుకున్నాడు. ఎప్పుడు 1970లో స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఇతను స్వాతంత్రం రావడానికి చాలా ఫైట్ చేశాడు. ఇతను స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత కూడా ఒక హిందూ కాలేజ్, మన ఇండియా అంటే ఆ టైంలో హిందూ అనేది ఒక పదం ఉంది కాబట్టి ఒక హిందూ కాలేజ్ కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాడు. హిందూ కాలేజ్ కట్టాలన్నప్పుడు ఒక వ్యక్తి వల్ల అవ్వదు, ఎందుకంటే ఆ టైంలో మన ఇండియా కూడా సపరేట్ కంట్రీ అయిపోయింది కాబట్టి. సో కొంచెం ఇన్కమ్ కావాలి, డబ్బులు కావాలి. సో ఇతను చేసిన పని ఏంటి అంటే ఫండింగ్ స్టార్ట్ చేశాడు. ఫండింగ్ కలెక్షన్, డబ్బులు పోగు చేయడం మొదలుపెట్టారు. సో ఇలా మొదలుపెట్టే ప్రమేయంలో కొంతమంది దగ్గరికి వెళ్ళారు. అట్ ద సేమ్ టైం ఇతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అండి. 5 times ప్రెసిడెంట్గా ఉన్నాడు, 5 సార్లు ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను లాస్ట్లో చెప్తాను, మీకు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి 5 సార్లు ప్రెసిడెంట్గా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం అఖిల భారత హిందూ మహాసభలు కూడా ఇతను ఫౌండ్ చేశాడు. ఆ టైంలో డబ్బులు కలెక్ట్ చేయాలంటే నా హిందూ వల్ల ఒక్క వల్ల అవ్వదు. సో అతను ఏం చేశాడంటే అన్ని రిలీజియన్లు కలుపుకొని, సో ఇలా నేను ఇండియాలో, మన ఇండియా కాబట్టి ఇలా నేను హిందూ కాలేజ్ పెడదామని చెప్పి నేను అనుకుంటున్నానండి, యూనివర్సిటీ పెడదాం అనుకుంటున్నాను, నాకు కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పి ఇండియాని అరౌండ్ చేయడం మొదలుపెట్టాడు. అలా ఇండియాలో ఎక్కడైతే పెద్ద పెద్ద రిచెస్ట్ పర్సన్స్ ఉంటారో ఆ టైంలో రాజులు లేకపోతే నవాబ్స్ ఎవరైతే ఉన్నారో, దాంతోపాటుగా చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలా అందరిని అడగడం మొదలుపెట్టే ప్రమేయంలో హైదరాబాద్ వరకు వచ్చాడు. హైదరాబాద్ వరకు వచ్చి ఇలా అడుగుతున్న ప్రమేయంలో నవాబ్ రాజు దగ్గరికి వెళ్ళాడు. నవాబ్ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నవాబ్ రాజు ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. నవాబ్ రాజు ఒక్కడే కాదు, అందరూ అలా ఒక పెద్ద మహాసభలో ఇలా అడగడం మొదలుపెట్టాడు. సార్ నేను ఇలా హిందూ కాలేజ్ పెడదాం అనుకుంటున్నానండి, యూనివర్సిటీ మన ఇండియాలో అలా హిందూ యూనివర్సిటీ పెడదాం అనుకుంటున్నాను ఇలా వారణాసిలో. సో నాకు కొంత ఫండింగ్ కావాలి, నేను ఆల్రెడీ కొంత ఫండ్ కలెక్ట్ చేశాను, మీ దగ్గర నుంచి కూడా నవాబ్ గారు, మీ దగ్గర నుంచి కూడా నాకు ఫండింగ్ కావాలి అని చెప్పి అన్నాడు. ఆ టైంలో
1970 కాదు, 1920లో నిజాం రాజు ఎవరైతే ఉన్నారో మీర్ హుసేన్ అలీ ఖాన్ అనే పర్సన్, 7వ నవాబ్ రాజు అనమాట. అతను అడిగినప్పుడు అతను విన్నాడు. ఫండింగ్ అందరూ కలెక్ట్ చేసిన ప్రమేయంలో అతను కూడా ఆ మాట అన్నాడు. ఏమన్నారు అంటే, మీరు హిందూ కాలేజ్ కట్టడానికి నేనెందుకు ఫండింగ్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య, ఇతనేమో హంబుల్గా అడిగాడు, అతనేమో అలా ఆన్సర్ ఇచ్చాడు. అలా ఆన్సర్ ఇచ్చినప్పుడు అలా కాన్వర్జేషన్ జరిగింది. అతని కూడికాలు చెప్పు ఏదైతే ఉందో, కూడికాలు చెప్పు విసిరేసి, మీరు కాలేజ్ కట్టాలనుకుంటున్నారు కదా, నేను ఫండింగ్ ఇవ్వనని చెప్పి కుడికాలు చెప్పు తన మీదకి విసిరాడు. మీరు మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు చాలా మంది రిజెక్షన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ మాట సింక్ చేశానది మీకు చెప్తాను. చాలామంది, నువ్వు ఇది చేస్తున్నావా, నువ్వు సేల్ చేస్తున్నావా, నువ్వు మార్కెటింగ్ చేస్తావా, నువ్వు డైరెక్ట్ సెల్లింగ్కి వచ్చావా, నువ్వు జాయినింగ్ ప్రాసెస్కి వచ్చావా, లేకపోతే నువ్వు ఎలా జరుగుతున్నా, అమ్మో అయ్యో ఏదో అలా ఏదో అయిపోయినట్లు ఫీల్ అవుతూ ఉంటారు. మీరు చూడండి, అతను చిన్న వ్యక్తి కాదు, నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. అతని వ్యక్తికి ఒక నవాబ్ రాజు నిండు సభలో కుడికాలు చెప్పు విసిరేసి, నేను నీకు డబ్బులు ఇవ్వను అని చెప్పి పంపిస్తాడు. అతను ఏం చేశాడో తెలుసా? అదే ప్లేస్లో మనం ఉంటే చిన్న రిజెక్షన్ వస్తేనే మనం అసలు ఏదో అయిపోయింది, నన్ను ఆ అప్లైన్ ఎలా అన్నారు, లేకపోతే నా అప్లైన్ అదన్నాడు, లేకపోతే నా డౌన్లైన్ ఎలా అన్నాడు, లేకపోతే ఇంకో వ్యక్తి ఎలా అన్నాడు, ప్లాన్ చెప్పినప్పుడు ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఎలాగో అన్నాడు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. ఒక నిండు సభలో నేను ఒక హిందూ యూనివర్సిటీ కడదాం వారణాసిలో అనుకున్నప్పుడు, ఆ నవాబ్ రాజు ఎవరైతే ఉన్నారో చెప్పు విసిరేసినప్పుడు అదే ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? ఆటోమేటిక్గా కోపం కట్టెలు తెగుతుంది. కానీ అతను ఏం చేశాడో తెలుసా? అతను ఆ చెప్పు తీసుకొని వచ్చి అదే నవాబు గారి ఏరియాలో వేలం పాట స్టార్ట్ చేశాడు. ఇది నవాబు గారి చెప్పు, దీని పాట, దేవుడి పాట ₹100. దేవుడి పాట ₹100. నవాబ్ రాజు సైనికులు ఉంటారు కదా, వాళ్ళు ఆయనతో పాటు వెళ్ళారంట. ఇలా ఇసిరేసాం కదా, ఏం జరుగుతుంది, ఇతనితో పాటు ఫాలో అవ్వండి, ఏం చేస్తాడో చూడండి అని చెప్పి పంపించినప్పుడు అతను ఏం చేశారంటే, మోహన్ గారు ఒక సెంటర్కి వెళ్ళి అలాగే పాట మొదలుపెట్టాడు. పాట మొదలుపెట్టి, ఇది నవాబు గారు చెప్పు, ₹1000, 10,000, ₹1,00,000, ₹2,00,000 అలా వెళ్తున్నప్పుడు కొంతకెళ్ళిన తర్వాత పాట ముందుకు వెళ్ళట్లేదు. ఏం జరిగింది? నవాబు గారు ఇలా మోహన్ గారు మీ చెప్పు ఇలా ఇసిరేశారు కదా, అతను తీసుకెళ్ళి, ఇది నవాబు గారు నాకు ఇచ్చారు, ఇది ఎంతైతే అమ్ముతావో, దీన్ని ఎంతకైతే కాస్ట్ అమ్ముతావో, ఇది మీ యూనివర్సిటీ, మా యూనివర్సిటీ ఏదైతే మీరు నిర్మించాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీకి నా ఫండింగ్గా తీసుకోండి అని చెప్పి ఇసిరేశారు నాకు నవాబు గారు అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారండి అని చెప్పి అనగానే, ఇప్పుడు నవాబు గారు చెప్పు ఎక్కువ వెళ్ళలేదనుకోండి, ఆటోమేటిక్గా నవాబు గారు వాల్యూ పడిపోతుంది. ఎందుకంటే నవాబు గారు చెప్పే ఎవరు కొనట్లేదు అంటే ఆటోమేటిక్గా నవాబు గారికి పేరు పడిపోతుంది. సో నవాబు గారు ఏం చేశారు అంటే, ఈ సైనికులు ఎవరైతే మాట చెప్పారో వెంటనే మళ్ళీ మోహన్ గారిని పిలిచి, ఏదైతే తన ఫండింగ్ ఇవ్వాలనుకున్నారో ఆ ఫండింగ్ ఇచ్చి అతని కుడికాలు చెప్పు మళ్ళీ తనే తీసుకున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మనం చేసేటప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు, సేల్స్ చేసేటప్పుడు రిజెక్షన్స్ జరుగుతాయి. అలా అని చెప్పి మనకు నెగిటివ్ అని కాదు. ఈరోజు అతను గనక అదే నిండు సభలో చెప్పి ఇసిరేశారు అని చెప్పి అతను కూడా తిరిగి రియాక్షన్ ఇస్తే, కానీ అతను ఏం చేశాడు తెలివిగా, ఆ నవాబు గారు ఈరోజు మీరు వెళ్ళి వారణాసి యూనివర్సిటీలో మీరు చూస్తే ఖచ్చితంగా మీర్ హుసేన్ అలీ ఖాన్ అనే నవాబు గారి పేరు మీద ఫండింగ్ ఉంటుంది. ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మాట్లాడటం ఏదో తూతూ మంత్రంగా మాట్లాడటం కాదు, పూర్తిగా తెలుసుకొని మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు మనం సేల్స్ చేసేటప్పుడు కూడా చాలా రిజెక్షన్స్ వస్తూ ఉంటాయండి. ఎంత ప్రొఫైల్ కన్నా మనం ఎక్కువ కేటగిరీలో ఉండొచ్చు, కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ 5 times ప్రెసిడెంట్గా ఉన్నాడు. అలాంటి వ్యక్తి కూడా తప్పలేదు రిజెక్షన్స్. సో ఎప్పుడైతే తన రిజెక్షన్స్ తీసుకున్నాడో, అతను తన రిజెక్షన్లా తీసుకోలేదు, యాక్సెప్టెన్సీగా మైండ్లో ప్రిపేర్ చేశాడు. వెంటనే నవాబ్ గారు కూడా అతనికి ఫండింగ్ ఇవ్వడం స్టార్ట్ జరిగింది. సో ఈరోజు చాలామంది సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫెయిర్ అండి. ఎక్కువ బిజినెస్ జరగట్లేదు అంటే ఫెయిర్ ఉంటుంది మైండ్లో. ఫెయిర్ ఎప్పుడైతే మీరు వదిలేస్తారో, ఎప్పుడైతే మీరు భయాన్ని వదిలేస్తారో, ఆటోమేటిక్గా బిలీఫ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈరోజు ఇంట్లో ఫ్యామిలీ వైఫ్ సపోర్ట్ చేయట్లేదు, లేదా హస్బెండ్ చేస్తుంటే వైఫ్ ఖచ్చితంగా సపోర్ట్ చేయరు. ఈరోజు మీ ఎదుగుదల అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఎవరంటే మీ వైఫే. ఇన్కేస్ వైఫ్ బిజినెస్ చేస్తుంటే మీ ఎదుగుదల సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే మీ హస్బెండ్. ఎందుకు ఈ మాట చెప్తాను అంటే,
మీరు ప్రాపర్గా నేర్చుకొని బిజినెస్ ప్లాన్ నేర్చుకొని ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకొని బిజినెస్ చేయగలిగితే మీరు రకరకాల కంపెనీలు చేయాల్సిన అవసరం లేదు, రకరకాల కంపెనీలు మారాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నారు అని మీ వైఫ్ బిజినెస్ సపోర్ట్ చేయట్లేదు అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ముందు మీరు యూ అనే ప్లేస్లో ప్రాపర్గా నేర్చుకోలేదు కాబట్టి సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఈరోజు వైఫ్ సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటే ఆల్రెడీ కొన్ని ఫెయిల్యూర్స్ మీ వల్ల చూసారు వాళ్ళు. మళ్ళీ ఈ ఫెయిల్యూర్ చూడాల్సి వచ్చిద్దేమో అని చెప్పి వైఫ్ సపోర్ట్ చేయరు. అలా అని చెప్పి వైఫ్ తప్పేం కాదు. ఈరోజు వైఫ్ బిజినెస్ చేస్తే హస్బెండ్ సపోర్ట్ చేయట్లేదు. మీరు ఇలాంటి కంపెనీ చేశారు కాబట్టి అందులో సక్సెస్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఈ బిజినెస్ చేస్తే మళ్ళీ ఎక్కడ ఫెయిల్యూర్ అవుతారో అని చెప్పి మీకు సపోర్ట్ చేయట్లేదు. మీరు సక్సెస్కి వాళ్ళు సపోర్ట్ చేయట్లేదంటే మెయిన్ రీజన్ మీరే. మీరు నేర్చుకోలేదు కాబట్టే మీ ఫ్యామిలీ కానీ మీ పేరెంట్స్ కానీ మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ మీకు సపోర్ట్ చేయట్లేదు అంటే మీరు నేర్చుకోలేదు కాబట్టి ప్రీవియస్లో అక్కడ సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ కూడా సక్సెస్ అవ్వరేమో అన్న ఉద్దేశంతో మీ సక్సెస్కి వాళ్ళే మీకు అడ్డుగోడగా ఉంటారు. ఎప్పుడైతే ఈ అడ్డుగోడ తొలగాలి అంటే ముందు మీరు నేర్చుకోవాలి. మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో ఆటోమేటిక్గా సక్సెస్ కాదు అంతకు మించి మీరు తీసుకోగలుగుతారు. ఈరోజు చాలా మంది ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. ఎందుకు ఫెయిల్యూర్ అవుతారంటే నేర్చుకోవడం వల్లే ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ చాలామంది మన లీడర్స్ కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే టార్గెట్స్ ఇస్తూ ఉంటారు. ఇన్ని సేల్స్ చేయాలి, లేకపోతే ఎంతమంది జాయినింగ్స్ చేయాలి. టార్గెట్ ఇవ్వకూడదండి. ఎప్పుడు కూడా టార్గెట్ ఇచ్చారు అంటే ఆ లీడర్ ఎప్పుడైతే కమాండ్ చేసి టార్గెట్ ఇస్తారో ఆ టార్గెట్ కింద టీము ఖచ్చితంగా కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవ్వలేకపోవచ్చు. ఎప్పుడు కూడా లీడర్ అనే వ్యక్తి టార్గెట్ ఇవ్వకూడదు, డైరెక్షన్ ఇవ్వాలి. ఇలా ఇల్లు జరుగుతుంది, ఇలా వెళ్దాం జరుగుతుంది, ఇలా చేద్దాం సక్సెస్ అవుదాం అని చెప్పి డైరెక్షన్ ఇవ్వాలి. ఎప్పుడైతే డైరెక్షన్ ఇస్తారో అప్పుడు మాత్రం సక్సెస్ అవ్వగలరు. చాలామంది మోటివేషన్ చేస్తూ ఉంటారు. మోటివేషన్తో బిజినెస్ అవ్వదు బాస్. మోటివేషన్తో బిజినెస్ అయితే ఈ ట్రైనింగ్లు ఎందుకు, ఈ మీటింగ్లు ఎందుకు, మాట్లాడటం ఎందుకు, ప్లాన్ చెప్పడం ఎందుకు? మోటివేషన్తో ట్రైనింగ్ అవ్వదు. చాలామంది మోటివేషన్తో బిజినెస్ అవ్వదు, మోటివేషన్ చేద్దాం అని చెప్పి మోటివేషన్ చేస్తూ ఉంటారు. మోటివేషన్తో బిజినెస్ అవ్వదు, మోటివేషన్తో ఇన్కమ్ రాదు, మోటివేషన్తో నీ డేటా వేస్ట్, మోటివేషన్ నీ టైం వేస్ట్, మోటివేషన్తో నీ అంతా వేస్ట్ అని నన్ను అడిగితే. ఎప్పుడైతే మీరు డైరెక్షన్ చేసి బిజినెస్ చేస్తారో ఆటోమేటిక్గా మోటివేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా టీము మిమ్మల్ని చూసి మోటివేట్ అవుతుంది. మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళే మోటివేట్ అవుతారు. మీరు ప్రాపర్ డైరెక్షన్ పర్ఫెక్ట్గా చూపించాలి. ఎప్పుడైతే మీరు డైరెక్షన్ చూపించగలరో అప్పుడు మాత్రమే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వగలరు, ఇండస్ట్రీలో సేల్స్ తీసుకురాగలరు. ఈరోజు టీంలో కొంతమంది గ్రౌండ్కి వెళ్ళినప్పుడు కొంతమంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా మీరు డైరెక్షన్ ఇవ్వాలి. ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా వాళ్ళని గైడ్లైన్స్ చేయాలి. గైడ్లైన్స్ పక్కన పెట్టి మోటివేషన్ చేయడానికి ప్రయత్నం చేశారనుకోండి, మీరు మోటివేషన్లో ఉంటారు, టీము మోటివేషన్లో ఉంటుంది. మోటివేషన్లో ఎప్పుడు పడొద్దు, మోటివేషన్ చేయొద్దు, ఎవరిని మోటివేట్ చేయొద్దు. మీరు సక్సెస్ అవ్వండి. ఆ సక్సెస్ ఆటోమేటిక్గా టీం మోటివేషన్ అవుతుంది. మీకు ఈరోజు ₹1,00,000 వచ్చిందా, కింద టీంకి చెక్కును మోటివేట్ చేయండి, ఇన్కమ్ని మోటివేట్ చేయండి. డైరెక్షన్ దగ్గర మోటివేషన్ చేయొద్దు. ఎప్పుడైతే మీరు ప్రాపర్ చూపిస్తారో ఆటోమేటిక్గా టీం సక్సెస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈరోజు ఎస్ఎఫ్ఎస్ ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందంటే ఒక కమిట్మెంట్ తీసుకుంది. ఈ ఎస్ఎఫ్ఎస్ అనేది 1000 రోజుల కమిట్మెంట్. 1000 రోజుల కమిట్మెంట్లో ఏం చేయాలి? ఈ కమిట్మెంట్లో కూడా మీరు చూడండి, ఇక్కడ ఎవరు మిమ్మల్ని మోటివేట్ చేయట్లేదు, డైరెక్షన్ చేస్తున్నారు. ఎస్ఎఫ్ఎస్ అనేది ఒక దారి, రాస్తా. ఈ దారిలో మీరు ఎంతైతే బ్లైండ్గా ముందుకెళ్తారో అంత సక్సెస్ తీసుకెళ్ళగలరు. ఈరోజు ఎస్ఎఫ్ఎస్ అనేది ఒక సిస్టమ్ కాదు, ఒక మిషన్. ఎస్ఎఫ్ఎస్ అనేది ఒక మిషన్. ఒక ఐదుగురు వ్యక్తులు, ఐదుగురు వ్యక్తులు పంచపాండవులాగా 5 వ్యక్తులు స్టార్ట్ చేసిన మిషన్ ఇది. ఈ మిషన్లో, ఈ దారిలో మీరు చూడండి, ఒకప్పుడు 2024 నవంబర్లో శంకర్రావు అనే ఒక వ్యక్తి స్టార్ట్ చేశాడు డైనస్ గ్లోబల్ కంపెనీ ఇండియాలో. ఆ రోజు ఆయన పడే కష్టం ఈరోజు మనం పడాల్సిన అవసరం ఉందా? ఈరోజు ఆ వ్యక్తి ఒక రోడ్ లేని టైంలో రోడ్ వేశారు డైనస్ గ్లోబల్ కంపెనీకి. మలేషియా నుంచి ఇండియాకి ఒక రోడ్ వేశారు. ఆ రోడ్లో మనం జెట్ స్పీడ్లో వెళ్తున్నామా, మళ్ళీ సపరేట్గా మనం లైన్ వేసుకుంటూ వెళ్తామా, మనం చూసుకోవాలి. ఈరోజు ఎస్ఎఫ్ఎస్ అనే ఒక సిస్టము డైరెక్షన్ వేస్తుంది. బిజినెస్ ఎలా చేయాలి, మీటింగ్ సేల్స్ ఎలా తీసుకురావాలి, పార్టిసిపేట్తో ఎలా మాట్లాడాలి అనేది డైరెక్షన్ చేస్తుంది, మోటివేట్ చేయట్లేదు. ఈరోజు ఎస్ఎఫ్ఎస్ మెయిన్ ఉద్దేశం ఏంటి? టైం ఫ్రీడమ్ కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, రెస్పెక్ట్ కావాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, దాంతోపాటుగా ఈ ఫైనాన్షియల్ అన్నీ కావాలి. ఇక అంటే ఒక కామన్ మనిషికి ఏవైతే కావాలో ఇవన్నీ తీసుకురావడం చేసే పని ఏంటి, ఎవరు చేస్తానంటే ఒక వ్యక్తి చేయట్లేదు. శివ అనే వ్యక్తి చేయట్లేదు, గోపి అనే వ్యక్తి చేయట్లేదు, నజీర్ అనే వ్యక్తి చేయట్లేదు, నోవా అనే వ్యక్తి చేయట్లేదు, లింగన్ అనే వ్యక్తి చేయట్లేదు. ఎస్ఎఫ్ఎస్ సక్సెస్ ఫార్ములా సిస్టమ్
ఈరోజు ఈ సిస్టంలో మనం ఉన్నాం కాబట్టి 100% మనం సక్సెస్ అవుతాము, మనతో పాటు మన ఫ్యామిలీ సక్సెస్ అవుతుంది. సో ఈరోజు ఇంత గొప్ప గ్రేట్ ఆపర్చునిటీ కల్పించినందుకు, నా మాటలు మీరు విన్నందుకు, నా మాటలు ఏమన్నా హట్టింగ్ అనిపిస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈరోజు ఎస్ఎఫ్ఎస్లో మనం ఉన్నాము అంటే ఈ ఎస్ఎఫ్ఎస్ ఒక మిషన్, ఎస్ఎఫ్ఎస్ అనేది ఒక మిషన్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత గ్రేట్ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు, మీ అందరి వాల్యుబుల్ టైము. నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు ఎస్ఎఫ్ఎస్ టీమ్కి, మై ఫౌండర్స్కి, మై గ్రేట్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఐఎమ్ హ్యాండ్ ఓవర్ టు లింగన్న సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కంటిన్యూషన్లో హార్ట్ సింబల్స్ వస్తూనే ఉన్నాయి మీకు. గ్రేట్ ప్రజెంటేషన్ సార్. సో మార్కెట్లో ఎప్పుడైనా ఆ దేవుడికే కష్టాలు తప్పలేదంటాం మనం, కానీ ప్రతి ఒక్కరికి ఉంటాయి, రిజెక్షన్స్ అనేవి వస్తుంటాయి. సో ఈరోజు చాలా ఎక్స్ట్రాడనరీగా చెప్పారు సార్. చాలామందికి ఈరోజు నాకు తెలిసి అందరికీ బూస్టింగ్ పీక్ లెవెల్లో వెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో ప్రతి ఒక్కరు సక్సెస్ కావడానికి ఇక్కడ ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ ఉందండి మీకు. సో డైనామిక్స్ గ్లోబల్లో మీరు రావడం ఎంత అదృష్టమో, సో అదేవిధంగా మన ఎస్ఎఫ్ఎస్ సిస్టంలో ఉండడం అంతే అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో ఎవ్రీడే మీకు మంచి సబ్జెక్ట్ ఇవ్వడానికి, మీకు ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి, మీకు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కానివ్వండి, నేర్పించడానికి కానీ ఎవ్రీథింగ్ ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ ఉందండి. మీరు కరెక్ట్గా ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ని ఫాలో అయితే చాలండి. మంచి ఇన్కమ్, మంచి నేమ్, మంచి హెల్త్, ఎవ్రీథింగ్, హ్యాపీనెస్ కూడా వచ్చేస్తుందండి ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ ద్వారా. మీరు బిలీవ్ చేయండి. సో ప్రతి ఒక్కరూ మీరు రెడీ అవ్వండి, మీరు నేర్చుకోవడానికి, నేర్పించడానికి, ఎర్నింగ్ చేయడానికి రెడీ అవ్వండి. సో ఎవ్రీడే కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తున్నాయి. సో మరొక్కసారి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఇచ్చినందుకు గోపి సార్కి మరొక్కసారి అందరు డిజిటల్ క్లాబ్స్గా ఇస్తారని కోరుకుంటున్నాను. మరొకసారి ఎందుకంటే సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సబ్జెక్ట్ మనకు ఇవ్వడానికి తను ఎంత కష్టపడ్డాడో మన డిజిటల్ క్లాబ్స్ ద్వారా ఇద్దాం, తనకు ఆ ఎనర్జీ ఇవ్వడానికి. నెక్స్ట్ ఇంకా మంచి మనకు సబ్జెక్ట్ ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గ్రేట్ సార్. సో ఈరోజు మనకు ప్రొఫైల్ చెప్పినటువంటి మన మీరావాల్ సార్కి, సో అదేవిధంగా ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి రావు సునీల్ సార్ గారికి, మనకు స్పెషల్ టాపిక్ చెప్పినటువంటి గోపి సార్ గారికి థ్యాంక్ యూ సార్. గ్రేట్ సెషన్ ఈరోజు జరిగిందని నేను అనుకుంటున్నాను. సో గ్రేట్ సెషన్ జరిగింది, ఎందుకంటే కంటిన్యూషన్గా డిజిటల్ అప్లాస్ వస్తూనే ఉన్నాయి మనకి. సో థ్యాంక్ యూ సార్. మరి ఈ సెషన్ గురించి మరి మనకు ఫీడ్బ్యాక్, సో మొదట 5 మెంబర్స్ మాత్రమే ఈ అవకాశం అండి. ఎవరైతే హ్యాండ్ చేస్తారో వాళ్ళకి జస్ట్ 30 సెకండ్లో కంప్లీట్ కావాలి ఫీడ్బ్యాక్. సో వెంకటరమణ సార్, సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, ప్లీజ్ వెల్కమ్ సార్, కంటిన్యూ యువర్ ఫీడ్బ్యాక్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ మై డైనస్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఎస్ఎఫ్ఎస్ క్లాస్ చాలా ఎక్సలెంట్ గా జరిగింది సార్. నిజంగా ఈరోజు ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా సార్ బాగా తెలియజేశారు. అలాగే స్పెషల్ టాపిక్ అయితే గోపి సార్ అయితే నిజంగా వారిచ్చిన క్లారిటీ, అసలు ప్రోడక్ట్ ఎక్కువ అనే ఒక పదం వచ్చినప్పుడు మనం ఆ ప్రోడక్ట్ వాల్యూస్ తెలియజేస్తే అవతలకి చాలా చీప్ అండి. అది ఎక్కడ మలేషియా, ఎక్కడ ఫ్యాక్టరీ, ఎక్కడ మలేషియా, ఇంగ్రీడియంట్స్ వాళ్ళు అన్ని గ్యాదర్ చేసి అవి మనకి పౌడర్ రూపంలో మన నోటికి అందిస్తున్నారంటే దీని వెనుకున్న ఫౌండర్స్ అందరూ కూడా చాలా హార్బుల్ గా కష్టపడుతున్నట్టుగా, మన కోసం వాళ్ళ బిజినెస్ కోసం చేస్తున్న దాన్ని మనం అవకాశంగా మనం కస్టమర్లకు ఇచ్చి వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఇది రైట్ ప్లాట్ఫామ్ సార్. అసలు నిజంగా చాలా చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు గోపి సార్ అయితే. నిజంగా మా మెంటర్, మా ఫౌండర్ గోపి గారికి, అలాగే సార్ లింగన్న సార్, మిమ్మల్ని నేను గుంటూరులో కలిశాను. మీ మాటలు కూడా చాలా ముచ్చటగా మృదువుగా ఉంటాయి, చాలా బాగా నచ్చింది సార్. మన ఫౌండర్స్, లీడర్స్ అందరూ చాలా చాలా మనం అంతా అదృష్టవంతులు సార్. ఈ ప్లాట్ఫామ్ లో ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారు సార్. తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పడానికి మన లీడర్స్ రెడీగా ఉన్నారు. నేను యాక్చువల్గా ఈరోజు లేట్గా జాయిన్ అయ్యాను సార్, సారీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ సార్. గ్రేట్ So, సార్. next లింగన్ సార్ 1 minute అండి. Sajid. సార్ చాలా క్లారిటీగా 1 minute లోనే క్లోజ్ చేశారు. పాసిబుల్ ఉంటే అందరూ కూడా మాక్సిమం 1 minute లోనే క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. Yes, sir. ఎక్కువ టైం లేదు కాబట్టి 1 minute లోనే క్లోజ్ చేయండి సార్.
నెక్స్ట్ మన లీడర్స్ హ్యాండ్ రైజ్ చేశారు. మన నోవా